మీరు 10థ్ క్లాస్ స్టూడెంట్ లేక 10థ్ క్లాస్‌కు టీచర్. ఇక్కడ టైమ్ టేబుల్ ఉంది. ఇక్కడ టైమ్ టేబుల్ కోసం ఒక సెర్చ్ బాక్స్ ఉంది ఈ షీట్‌లో. ఆ షీట్‌లో ఏం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డే సెలెక్ట్ చేసుకుంటే, ఆ డేస్‌ది మనకు టైమ్ టేబుల్ వస్తది ఆటోమేటిక్‌గా. చూడండి మీరిప్పుడు నేనిక్కడ డేను చేంజ్ చేస్తా. సేమ్ మండే. సో, మండే ఏం ఉన్నాయో అవన్నీ వచ్చేసినాయి సబ్జెక్ట్స్. ఫస్ట్ పీరియడ్ నుంచి లాస్ట్ పీరియడ్ వరకు. ఇటువంటి టైమ్ టేబుల్‌ను మీరు 10 సెకన్లలో చేయగలుగుతారా? ఓకే. నేనిక్కడ ఫార్ములా ఎంటర్ చేస్తా చూడండి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లుకప్, ఎక్స్ లుకప్ బ్రాకెట్ ఓపెన్. లుకప్ వాల్యూ ఏంది? మనం డే ఇక్కడ చేంజ్ చేస్తాం. B2 కామా లుకప్ అర్రే ఎక్కడున్నది? టైమ్ టేబుల్ అనే షీట్‌లో ఉన్నది. టైమ్ టేబుల్ అనే షీట్‌లో ఎక్కడి నుంచి డేస్‌ను ఎక్కడి నుంచి ఎక్కడికి సెర్చ్ చేయాలి? ఈ B1 నుంచి G1 వరకు. మనము B1 టు G1 అని ఎంటర్ చేద్దాం. అక్కడ క్లిక్ చేస్తే ఏమొస్తుందంటే హెడర్ పేరు కూడా వచ్చి ఎర్రర్ వస్తున్నది. కాబట్టి B1 టు G1 అని పెడదాం. తర్వాత మరి రిటర్న్ అర్రే ఏంటిది? సేమ్ మళ్ళా టైమ్ టేబుల్ క్లిక్ చేయాలి. ఇదే షీట్. దాని పేరు రావాలక్కడ. తర్వాత B2 టు G2 ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేయాలి. కానీ ఒక చిన్న పని చేయాలి. ఈ B2 గాని, ఈ లుకప్ వాల్యూ గాని, ఈ లుకప్ అర్రే గాని మారకూడదు. దానికోసం దాన్ని అబ్సల్యూట్ రెఫరెన్స్ చేయాలి. అంటే లాక్ చేయాలి. డాలర్, డాలర్ రావాలి. ఇక్కడ ఇక్కడ మధ్యలో క్లిక్ చేసి ఫంక్షన్ 4ను మనం క్లిక్ చేస్తే డాలర్ వచ్చేసింది చూసారా? ఇప్పుడు అది ఫిక్స్ అయిపోయింది. అదేవిధంగా ఈ రేంజ్ కూడా మండే అవి ఉన్నాయి కదా! అవి కూడా మారకూడదు. వాటిని కూడా అబ్సల్యూట్ చేసేయాలి. F4 నొక్కి. ఇక్కడ F4 నొక్కేసిన. ఇప్పుడు అవి అబ్సల్యూట్ అయిపోయినాయి. ఇవి మాత్రం అబ్సల్యూట్ ఉండకూడదు. రిలేటివ్ ఉండాలి. ఇవి చేంజ్ కావాలి. నెక్స్ట్ రోకి పోతే నెక్స్ట్ రో B3, G3 అని రావాలి. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను. చూసారా వచ్చింది మ్యాథ్స్. ఇప్పుడు ఈ సెల్‌లోకి వెళ్ళి ఇక్కడి నుంచి ఈ ఫిల్ హ్యాండిల్ పట్టుకొని కిందకి డ్రాగ్ చేస్తా. అన్ని సబ్జెక్ట్ వచ్చినాయి. ఇప్పుడు నేను డే చేంజ్ చేస్తే ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. మనం చేసింది కూడా చేంజ్ ఫ్రైడే చూసారా? అన్నీ చేంజ్ అయిపోయినాయి. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఫ్రైడే 7థ్ పీరియడ్ సోషల్ ఉంది. ఫ్రైడే 7థ్ పీరియడ్ సోషల్.